ప్రజలు లోకములో తినడము, త్రాగడము, ఇల్లు కట్టుకోవడం, పెళ్లి చేసుకోవడం పరిస్థితుల్లో నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నోవాహు, నీవే నా దృష్టికి నీతిమంతుడిగా కనబడ్డావు. ప్రియమైన దేవుడా, ఇది ఆయన దృష్టికి మనం ఇష్టలుగా ఉండాలి. తనకి ఇష్టమైన వారింటినే పేరు పెట్టి పిలిచాడు. జాన్ సమర్పణ రాజు గారిని దేవుడు పిలకుండా వెళ్ళే దేవుడు పిలుచుకున్నాడు. తనకి ఇష్టం కాబట్టి పిలుచుకున్నాడు. 115 కీర్తన ప్రకారంగా తనకి ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. దేవుడికి మహిమ కలిగిన కాక పిల్లల పౌలు అలా చెప్పి తర్వాత తన వరకు వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు చూడండి. 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. ఏమంటాడట? నువ్వు అన్ని విషయంలో మితముగా ఉండుము, శ్రమపడము. ఏ పని చేయాలట? సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి చెప్తూ అప్పుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఇప్పుడే ధనార్పణ పోయబడుతున్నాను, నేను వెడలపో కాలము సమీపమైంది. భక్తుల మరణము యెహోవా దృష్టికి విలువైందంటే ఎలా పడతారో లోకంలో జీవించే భక్తులు కాదు. నాకు రూపస్ పాస్ట్ గారు అని మా చిన్నతనంలో సండే స్కూల్కి వెళ్ళినప్పుడు తగరపల్లి చర్చ్ ఉన్నాడు, తర్వాత ఏపీ చర్చ్లో కూడా పాస్ట్ గారు చేశారు రూపస్ గారు. వాళ్ళ అబ్బాయి రోలర్స్ గారు విజయనగరం కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్ పాస్ట్ గారు చేశాడు. ఆయన చనిపోయినప్పుడు, ఇదిగో రేపు సాయంకాలం ప్రభు పిలుస్తున్నాడు, నేను చనిపోతున్నాను, నేను వెళ్ళిపోయినప్పుడు ఈ పాటలు పాడండి అని ముందు పాటలు సిద్ధపరచుకొని మరుసటిలో స్నానం చేశాలని నిలబెట్టాడు. అలాగే కోటూరుట్లో ఆరంపరావు గారిని ఆ దైవజనుడు తన భార్యను పిలిచి నీళ్లు పెట్టి స్నానం చేస్తాను, ప్రభు పిలుస్తాడు, వెళ్ళిపోతున్నాను అని చెప్పి స్నానం చేసి తెల్ల బట్టలు వేసుకొని అలాగే వెళ్ళిపోయాడు. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. భక్తుల మరణం. పౌలు అంటాడు, నేను వెడలిపోయే కాలము సమీపమా అయ్యింది. ఐ వాంట్ టు లీవ్. అయితే అక్కడ అన్నాడు, తన గురించి తాను ఏం చెప్పుకుంటాడే, ఇంతవరకు తిమోతిని మంచి పోరాడము నిత్యజీవం సంపాదించుకోమంటే ఇప్పుడేమంటున్నాడు చదవండి. మంచి పోరాడు తిని నా పరుగు కడముట్టించి విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ప్రభునందు ప్రియులారా, మంచి పోరాడాలి. దేవుడి గురించి ఏ ప్రయాసపడ్డావు? దేవుడు పిలుపు, మొదటి ప్రార్థన, మొదటి ఉద్యమము, మొదటి కన్నీరు ఈ దినాన్ని లేదు. ప్రియమైన దేవుడా, క్యాజువల్ అయిపోయింది ఈ దినాన్ని. ప్రియమైన సేవకులారా, విశ్వాసులారా, ప్రభువు కొరకు సిద్ధపడిన వాళ్ళారా, నీకు చెప్పాలి, నువ్వు చెప్పుకోవాలి. మంచి పోరాటము పోరాడుతుంది, నా పరుగు కడగుతుంది, నా కొరకు ఏం దాచి ఉందట? నీతి కిరీటం దాచి ఉందా. దాని గురించి మనం ప్రయాసపడాలి. ఈ లోక సంపద వద్దు. అలాగైతే పాస్ గారు మీకేం ఉంది, నాకు దేవుడు ఆస్వాదించాడు. నేను ఇంటర్మీడియట్ వరకు కూడా పాకలు ఉన్నాడు, పూరు పాక. నేను ఇంటర్మీడియట్ డెబార్ అయిపోయి నాకు ఇంగ్లీష్ తెలుగే రాదు సరిగ్గా. దేవుడు మహాకృప బట్టి ప్రపంచంలో 30 దేశాలు తీసుకెళ్ళి వాడుకున్నాడు. అమెరికా ఒక 24 సార్లు, ఇంగ్లాండ్ 24 సార్లు, రేపు జూలై 15 కూడా వెళ్తున్నాను. దేవుడు మహాకృప. ఇట్ ఈస్ ఓన్లీ బై గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడు చాలా ఉన్నతంగా ఉంచాడు, అన్ని విధాలు ఆస్వాదించాడు. కానీ వాటిని బట్టి నేను ఎప్పుడు సంతోషించను. నాకు దేవునికున్న సంబంధం, ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుడి గురించి ఏదో ఒకటి చేయాలి. ఈ కరోడు దినాలు వీ వాంట్ టు ఎక్విప్ ద ప్రేయర్ వారియర్స్. ప్రార్థనా పరులను సిద్ధపరచాలి. ఈ ప్రాంతంలో ఉన్న సేవకులు అనేక దినాలు ప్రార్థన చేస్తున్నారు. ఆ సంగతి వింటున్నప్పుడు నేను చాలా సంతోషించాను. ప్రార్థించడం కావాలి అని అంటాడు కదా. నేను మంచి పోరాటము, నేను వెడలిపోయే కాలము సమీపండి. ప్రతి ఒక్కరు కూడా హౌ లాంగ్ వి లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ వి డోంట్ నో. ఎంతకాలం మనం జీవిస్తాం మనకు తెలియట్లేరా. ఎప్పుడు పిలిచినా నేను ఆయన కొరకు సిద్ధపడి ఉంటాను. పట్టణంలో నాకు ఒక ఎంఏ పాల్ గారు ఇద్దరు కలిసి 2 నెలలు రాత్రి పగలు ప్రయాణం చేసేవాళ్ళు. పగలంతా తిరిగి రాత్రులు దైవచండు అలా మోకరించి ఆ మ్యాట్ ఉంటే బాత్రూమ్ దగ్గర తెచ్చుకొని అలా మోకాల మీద ఉండడం. అనే మన పట్టణం ఇలాగ ఉండరు కారణం అలాంటి ప్రార్థన పనులు మనకున్నారు. వారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలిగిన మన పట్టణంలో దైవజనుల గురించి ప్రార్థించాలి.
మన పట్టణంలో ఉత్సవం రావాలి. ఎక్కడో ఉత్సవం కాదు, మన పట్టణంలో ఉత్సవం రావాలంటే నువ్వు మంచి పోరాడాలి. నశించిపోతున్న ఆత్మల గురించి భారం కలిగి ఉండాలి. 7వ వచనంలోనే అంటాడు, మంచి పోరాడు నా పరుగు కరముట్టించే విశ్వాసాన్ని. ఫైనల్గా మనం చెప్పగలగాలి. జాన్ సమర్పణరాజు గారు చెప్పారు, దేవుడు ఆ సేవకుడిని ఆఖరి వరకు వాడుకున్నాడు. స్మిత్ వీగల్స్ వాడుకున్న దేవుడే జాన్ సమర్పణరాజు గారు కూడా వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మనం కూడా కడ వరకు కూడా we want to faithful in sight of God. దేవుని దృష్టికి నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన నిలబడా. ఇదే పౌలు నాకు ఇష్టమైన మాటలు కూడా చెప్పి నేను వెళ్తాను పిల్లరా. చూడండి, 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము. ఆయన మొదటి నుంచి చదివితే చాలా విషయాలు ఉన్నాయి, కానీ భూమి మీద ఇక్కడ వారు శిథిలమైపోద్ది, కానీ చేతి పని కాక దేవునితో కట్టబడిన నిత్యమైన నివాసం మనకున్నదని ఎరుగుదము. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వేర్ యువర్ స్పెండ్ యువర్ ఎటర్నిటీ. ఎక్కడ నిత్యత్వము జరిగించబోతున్నావు, ఎక్కడ నిత్యత్వం గడపబోతున్నావు పిల్లరా. నాకు ఈ 116వ కీర్తన 9వ వచనంలో ఉంటుంది, సజీవులున్న దేశంలో యెహోవా యొద్ద నేను కాలం గడుపుతున్నాను అంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఇఫ్ యు ఆర్ రియల్లీ స్ట్రాంగ్ బిలీవ్, ఇఫ్ యు ఆర్ రియల్లీ ఫెయిత్, నేను ప్రభు వచ్చినా లేదా నన్ను పిలిచినా నేను వెళ్తానంటే సజీవులున్న దేశానికి వెళ్తున్నావు. దేవుడికి స్తోత్రం కలిగిన. ఇది సజీవులున్న దేశం కాదు. దిస్ ఈస్ ద టెంపరరీ. మనం యాత్రికులు, పరదేశులు ప్రియరా. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ నువ్వు ఆయన దృష్టికి ఇష్టలు కొనాలి, విశ్వాసమును కాపాడుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగున. డోంట్ కాంప్రమైజ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకముతో మనం కాంప్రమైజ్ అయిపోవడానికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన చదవండి పిల్లలు. 2 కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 7, 8, 9 వచనాలు చదవండి. ఈ దేహములో నివసించినంత కాలము ప్రభువునకు దూరము ఉన్నానని అడిగాడు. గమనించండి, ఎల్లప్పుడూ పౌలుకి ఉందట ధైర్యము గలవాడు ఉండి, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహంను విడిచి ప్రభువులో నివసించడానికి చాలు. ఏమన్నా ఆయన ధైర్యంతో ఉన్నాడు. మంచి పోరాడాను, నా పరుగు ముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నాకు నీతి కిరీటం ఉంది కాబట్టి పౌలు అంటాడు కదా, నేను ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గర ఉండాలని ఇష్టపడుతున్నాను. నేను ఒక దినాన్ని అమెరికాలో చెప్తాను, హౌ మెనీ పీపుల్ లైక్ టు గో టు హెవెన్ అంటే అందరూ చేతులు ఎత్తారు. హౌ మెనీ పీపుల్ లైక్ టు డై. అప్పుడు అందరూ ఒకటి చూస్తున్నాను. చనిపోవడానికి ఇష్టం లేదు. చనిపోకపోతే నువ్వు వేరొక స్థలానికి వెళ్ళలేవు, ప్రమోషన్ రాదు. ఎలా చనిపోవాలి? విశ్వాసము కాపాడుకుంటూ చనిపోవాలి. పౌలు అంటాడు, ఇచ్చి ధైర్యము కలిగి నేను దేహాన్ని విడిచి ప్రభువు దగ్గర ఉండాలని ఇష్టపడుతున్నాను. అంటే మానవ జీవితంలో 2 మరణాలు ఉన్నాయి. 2 జన్మల అనుభవం ఎవరికైతే ఉన్నదో 2 మరణాలు. 2వ జన్మ అనుభవం ఒకడు నీటి మూలంగా ఆత్మ మూలంగా కృతగా జన్మిస్తే అది 2వ జన్మ అనుభవం. ఆ వారికి ఒకే మరణం అంటారు. మన ప్రియులు సమర్పణ భౌతిక దేహమే, ఆత్మ మరణం లేదు. ఆత్మ మరణము అందుకే పౌలు అంటాడు, ఈ దేహాన్ని చంపును వాడు భయపడక దేహమును ఆత్మను చంపు దేవునికి భయపడ. అంటే చనిపోయిన తర్వాత అయిపోలేదు, అప్పుడు న్యూ చాప్టర్ తయారవుతుంది. కానీ వెన్ యు డై ఇన్ క్రైస్ట్ వీఆర్ బ్లెస్డ్ పీపుల్. ప్రభువులో నిద్రించాలి, ప్రభు నందు ప్రియమైన. ఇంకా 8వ వచనం అంటాడు, ఈ దేహమును కావున దేహమందున్నది. చాలా మంది అందరూ కూడా అండర్లైన్ చేసుకుని ఈ మాట దేహాన్ని ధ్యానించండి ప్రతిరోజు. దేహమందున్నను దేహం విడిచినను ఆయనకి ఇష్టంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నువ్వు బ్రతికినా చనిపోయినా ఈ దేహమునున్నా దేహమును విడిచినా ఆయనకి ఇష్టంగా ఉండాలి. అప్పుడే తనకి ఇష్టమైన వారిని ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. పౌలు భక్తుడు చెప్తున్నాడు, ఈ దేహం ఉన్నను దేహం విడిచినను నేను దేవుని దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నాను. ఇంకా మాట కంటిన్యూ చేద్దామా? ఎందుకనగా
తాను జరిగించిన ప్రతి క్రియను అవి మంచివైనను చెడ్డవైన సరే దేహముతో జరిగించిన మనమందరము క్రీస్తు న్యాయపీఠం ముందు ప్రత్యక్షం అవ్వాల్సిన గణమరాబోతుంది. అయితే మనకి క్రీస్తు నందుంటే మరణము నుండి జీవంలోకి వెళ్తాం. మనకి జడ్జిమెంట్ లేదు. క్రీస్తు దేవుడు న్యాయపీఠం ముందు నిలబడాలి. కాబట్టి మన దేహంతో జరిగించిన మంచివైన చెడ్డవని కూడా అకౌంటబిలిటీ కాదు. వీఆర్ వెరీ కేర్ఫుల్ టు లివ్ ఇన్ వరల్డ్. మనం ఈ లోకంలో ఉన్నాం, కానీ లోకంలో ప్రత్యేకమైన జీవితము జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ లోకం మంది కాదు పిల్లలు. లోకంలో మనము మామూలు టెంపరీగా కానీ ఈ జీవితకాలం మట్టుకే యేసు ప్రభు దగ్గరికి వస్తే మనుషులందరికంటే దౌర్భాగ్యం. ఈ జీవితం కాదు, రాబోదు నా జీవితానికి. అందుకే పౌలు అంటాడు, ఇప్పుడు కాదు, ఇప్పుడు కాలం కాదు, కానీ రాబోతున్నదే జీవితంలో, రాబోతున్న దినాల్లో ఆయనకి ఇష్టంగా మనం ఉండాలి. అప్పుడు నిజంగా ప్రభు గురించి, అయ్యా నేను ప్రయాసపడ్డాను, నీ గురించి గొప్ప కార్యం చేశాను, నీ గురించి నేను లోక సంబంధాన్ని విడిచిపెట్టి నీ కొరకే జీవించాను, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడగొట్టించుకున్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు ఏంటి కిరీటమట, నీతి కిరీటము దాచబడ్డది. దేవుడికి స్తోత్రం కలిగినగాక. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దైవజనుడి కుటుంబమా, మనం ఎప్పుడు కూడా ఇంకా వరి అవ్వకలేదు. ఆయన గురించి మనము ఆయన జీవించే జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇవాళ ఈ లోకం దేహాన్ని విడిచిపెట్టాలి? అదే పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ, కొరింథీ రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం చూడండి. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్ర ఏమి ధరించుకుంటుందట? ఏం చేస్తాడ? ఇదిగో ఒక మర్మం చెప్తున్నాను, నిమిషం మాత్రంలో కడబూర బ్రోగగానే దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాట్ ఎ గ్రేట్ హోప్ ఇన్ క్రైస్ట్. అందుకే దశలోని రాసిన పత్రికలు అంటాడు, ఆర్భాటముతోనూ ప్రధాన దూతతో శబ్దంతోనూ కడబోరతోనూ ప్రభు రాబోతున్నాడు. ఆ బోరధ్వని వినే దినము ఆసన్నమైంది. కాబట్టి పౌలు భక్తుడు చెప్పాడు, మనము కూడా ఆయన కొరకు మనము ఎదురు చూచు వారికి ఉండాలి. ఆయన పెళ్లి కుమారుడిగా రాబోతున్నాడు. మన పెళ్లి కుమార్తెగా తన కొరకు ఎదురు చూద్దాం. ఎందుకంటే ఈ లోకంలో దేహముతో దేవుడు ఇద్దరు ఈ లోకంలో ప్రభువుతో నడుస్తూ, దేవునితో నడిచి ఆయన ఆరోహణమైపోయిన ఆలోకు 300 సంవత్సరాలు నడిచి దేవుడు ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఏలియా దేవుని గురించి జీవించాడు, రోషం కలిగి. ఒక దినం వచ్చింది, ఏలియా దేవుడు అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఇద్దరు మాత్రమే వెళ్ళిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరు వస్తారు. అది వేరే మాట్లాడు సమయం కాదు. ప్రభునందు పిల్లరా, కానీ క్రైస్తవుడి యొక్క మరణము ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్తుంది. అందువల్ల మరణం గురించి మనం ఎవరు కూడా కానీ బ్రతికున్న మనం అందరం కూడా, ప్రసంగి భక్తులు అంటాడు కదా, ప్రసంగి ఏళ్ళు అంటాడు, ఒక జన్మదినము కంటే మరణదినం అని చెప్తూ మరణం అందరికీ వచ్చును, మరణము మీద మనం ఏం పెట్టాలట? మనసుని పెట్టాలి. డబ్బు మీద మనసుని పెట్టడం కాదు. నేను ఎలాగ చనిపోతాను, ఎలాంటి మరణం నాకు వస్తుందని ఇప్పుడు నుండే మనం మరణం గురించి సిద్ధపడి, ఈ మరణాల గురించి మనం ప్రార్థించాలి. ప్రభు నాకు మంచి మరణం దయచేయి ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది ఉంటుంది. లోక సంబంధస్తులాగా మనం ఉండకూడదు. ఆఖరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఇది సమర్పణ రాజు గారి గురించి, లేదా అలాగ పరిచయం చేసి వారి గురించి, దైవ సేవకుల గురించి ఏమని రాస్తున్న పౌలు చదవండి మాట. మీకు దేవుని వాక్యము బోధించి మీ పైన నాయకులు ఉన్నవారు జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని
వారి విశ్వాసం అనుసరించాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దైవజనులు ఎలాగా జీవించారు, ఎలాంటి విశ్వాసము కాపాడు, దేవుడి గురించి ఎంత ప్రయాసపడ్డారు. ఒకసారి చెప్పాడు, ఆ విజయరాంపురం అని ఆ బాడంగి లోపల సువార్తకి వెళ్ళాడు. అక్కడ చూశాడు మా చర్చ్, CCCM చర్చ్ చూసి ఫోన్ చేసి అక్కడ ఉండే మోహన్ గారు ఇక్కడ కూడా వెళ్తే లోపల చర్చ్ కట్టారు. వీఆర్ ఆల్వేస్ రీచింగ్ అన్రీచ్డ్ ఏరియాస్. దే నెవర్ నోన్ ది నేమ్ ఆఫ్ జీసస్. యేసు ఎవరో తెలియని ప్రాంతాల్లో సువార్త ప్రకటించాం. అక్కడ ఆడుతున్న సంఘాలు కట్టాం. చర్చి పక్కన చర్చి పెడితే అది రాంగ్ డాక్టర్. సువార్త అందరూ వారు చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి. అక్కడ ఒక సువార్త కూడా నా గ్రామంలో చర్చి కట్టలేదు. ఇది నా దేవుడు మహాకృపను బట్టి ఆంధ్ర రాష్ట్రము, ఒరిస్సాలో ఆ పిల్లల అక్కడ మరి గురుగాంలో కూడా, ఢిల్లీలో ఇలాగే ఒక 57 సంఘాలు కట్టడానికి దేవుడు కృప చేశారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేర్ ఆర్ అన్రిచ్డ్ ఏరియాస్. ఇవాళ ఆ ప్రాంతంలో ఒక 30 మంది 40 మంది విశ్వాసులు ప్రైజ్ రావడానికి వస్తే హృదయం ఎంత సంతోషంగా ఉంటుంది. దేవుడు నేను ఏ సంఘం నుండి ఆ సంఘం నుండి, ఏ నాయకుడు ఏ సేవకుడైతే మిమ్మల్ని ఆత్మీయంగా పెంచాడో ఆ సేవకుడి యొక్క ప్రవర్తన ఫలమును జాగ్రత్తగా గమనించాలి అని విశ్వాసం కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయనలాగే జీవించడానికి మనం ఇష్టపడతాం. దేవుడికి స్తోత్రం కలిగిన కాక. పౌలు చెప్పాడు ధైర్యంగా, నేను క్రీస్తును పోలి నడిచినట్టుగా మీరు నన్ను పోలి నడవండి అని చెప్పాడు. వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘం నీ సేవకుని కొన క్యారెక్టర్ నువ్వు నెమరు వేసుకుంటూ ఆయన కలిగిన భారం, ఆయనకు కలిగిన ప్రార్థన జీవితం, ఆయన కలిగిన విశ్వాసం, ఆయన కలిగిన భక్తి, ఆయన కలిగిన నీతిని నువ్వు అనుసరించి నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తే ప్రభు త్వరగా వస్తున్నాడు. వచ్చేవారు ఆలస్యంగా వస్తున్నాడు. ఆయన కలుసుకోవడం లేక మనం వెళ్ళిపోవడం ఈ రెండింటిలో ఏదో వరకు త్వరగా జరగబోతుంది. ఎప్పుడు వచ్చినా ప్రభువుని కలుసుకుంటానే నిరీక్షణతో విశ్వాసముతో మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనందరికీ కలుగజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఇంకా ఎవరైనా చిన్న చిన్న బలహీనతలతో ప్రభువును కలుసుకోలేమనే నిశ్చయత నిరీక్షణ లేకపోతే ఈ రాత్రి ప్రభువా నిన్ను కలుసుకోవడానికి నన్ను సిద్ధపరచు ప్రభువా. నీ రాకడలు ఎత్తబడ్డాయి గుంపులో నేను నన్ను సిద్ధపరచు ప్రభువా. మా దైవ సేవకుడు ఆఖరి దినం వరకు నీ పరిచయం చేసి తన పరుగును కడగొట్టించాడు కదా. అపోస్తలుడైన పౌలు కూడా తన పోరాటం కొనసాగించి నేను వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నా కొరకు నిత్య జీవం ఉందని చెప్పగలిగాడు. అలా నువ్వు నేను చెప్పగలిగావు. మనకి ఏదైనా అడ్డులు ఆటంకం ఉంటే ఈ రాత్రి తీసుకున్నాం. ఒకవేళ ఈ రాత్రి మన జీవితంలో ఆఖరి రాత్రి అవ్వచ్చు. మన గమ్యాన్ని చేరుతాం గ్యారెంటీ. మరలా క్యాంపస్కి వెళ్ళాలి. నాకు ఎప్పుడు ట్రాఫిక్ ఉండదు. పెందుర్తి వచ్చి పెందుర్తి మీద నుండి హైవేకి వెళ్తుంటాను. నేనే డ్రైవ్ చేసుకుంటాను. ప్రభుని దుప్పులరా ఎప్పుడు ఎలాగా మన పరుగు ముగిస్తాం మనకు తెలియదు కాబట్టి ఎప్పుడైనా ప్రభువుని కలుసుకుంటానని నిరీక్షణ కలిగిన వారు చేతులెత్తండి. నిరీక్షణ లేని వారు అన్నాం. నిరీక్షణ కలిగిన వారు ఇంకా మీ విశ్వాసంని, మీ భక్తిని, మీ నీతిని మేము ఇంకా ఎక్కువ పెంచుకుంటాం. దినదినమున ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటాను వారు ప్రభువుకి మన చేతులు చూపించి, ప్రభువా నన్ను ఈ రాత్రి బలపరచు నాయన. ఈ రాత్రి వాక్యముతో నన్ను దర్శించారు కాబట్టి నన్ను బలపరచు. మా సేవకుడి యొక్క పరిచర్య శ్రద్ధగా తన ప్రవర్తన పరమును మేము గమనించి తన విశ్వాసమును మేము ముందుకెళ్ళడానికి కృప చూపించమని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి మా ప్రియులు నీ కుమారుడు జాన్ సమర్పణ రాజు గారిని మీరు పిలుచుకొని 4 సంవత్సరాలు అయిపోయింది నాయన. మేము కూడా ఒక దినం రావాల్సి వారిని ఎరిగి మరణము మీద మనసును పెట్టి మా విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధ జీవితం జీవిస్తూ నీ నిత్య జీవానికి వారసులోడు కృప చూపించండి. ఇంకా అలాంటి సమర్పణ లేని బిడ్డలు ఈ రాత్రి ఇక్కడ ఉంటే వారు దర్శించండి, బలపరచండి, మాట్లాడండి. ఇక్కడ ఉన్న ప్రతి దైవజనుని ప్రతి విశ్వాసిని నీ కృప గొప్ప చెప్పుకుంటూ మరొకసారి నీ దినదాసుని కుటుంబాన్ని సంఘాన్ని పరిచయండి. అద్భుతమైనటువంటి వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు సంఘానికి ఏది అవసరమో, సేవకులకి ఏది అవసరమో నిజంగా వాక్యాన్ని చెప్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా బిషపయ్య గారిని అద్భుతమైనటువంటి రీతిగా వాడుకున్నారు.
ఒక్క మాట కూడా ఎక్కడా కూడా దొర్లిపోకుండా ప్రతి మాట కూడా సంఘాన్ని బలపరిచేదిగాను, అలాగే సేవకులతో ఉండేటటువంటి అనుభవాలను వారు తెలియచేయడం. నిజంగా ఇలాంటి వర్తమానాలు నేటి దినాలలో అనేకమైనటువంటి ప్రజలకు, సంఘాలకు చాలా అవసరం. నిజంగా ఉదయం పాస్టమ్ గారు నాకు నిన్న చెప్పినప్పుడు ఇలాగ బిషపయ్య గారు వస్తున్నారని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే చాలా అద్భుతమైనటువంటి రీతిగా ఆయన మాట్లాడగలరు. మనం ఒకసారి అమెరికా వెళ్తేనే, నేను అమెరికా వెళ్ళానని చాలాసార్లు చెప్తాను, కానీ అద్భుతంగా 24-25 సంవత్సరాలు అనేక దేశాలు వారు వెళుతూ ఉన్నారు. మన పట్టణంలో అలాంటి దైవజనులు ఉండడం అది మనకెంతో సంతోషం, ఎంతో ఆశీర్వాదం. అలాంటి దైవజనులు ఈ సందర్భంలో ఈ మందిరంలో ఉండి ఈ వర్తమానాన్ని మరి విత్తనం అనేటటువంటిది మనందరికీ సంతోషం. అందరం ఒకసారి హల్లెలూయా చేద్దామా? హల్లెలూయా. వారి పరిచర్య కొరకు ఇంకా దేవుడు వారిని అద్భుతమైన రీతిగా అనేక ప్రాంతాలలో ఇంకా వారిని నడిపించాలని, వారి ఆశయాలన్నీ నెరవేర్చాలని మరి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరూ తరలో వంచితే మన మధ్యలో అరుకుమార్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన గొప్ప నామానికి మేము కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమునైనా వాక్య పరిచయం చేసిన మీ దాసుడు ప్రభువా నాయన మోహన్ రావు గారిని బట్టి నీకు స్తోత్రాలు. నీ ఉన్నతమైన పిలుపులో నాయన మీరు పిలిచి అభిషేకించి నాయన మీరు వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. కేవలం మా దేశంలో మాత్రం కాకుండా నాయన అనేకమైన దేశాలలో ప్రభు నాయన ఎన్నో మార్లు ప్రభు నాయన నీ అభిషేకంతో నింపి నాయన మీరు శక్తివంతంగా వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు. తన పరిచర్యను నాయన మీరు ఆస్వాదించండి, ఇంకనూ మీరు వర్ధిల్లింపచేయమని మేము ప్రార్థిస్తున్నాము. ఎన్నో నాయన ఆరోగ్యమును క్షేమాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాను. అలాగే ప్రభా ఇదిగోనైనా మా మధ్య నుండి నా ప్రభా నీ సన్నిధానంలో నాయన నీ పరదేశులు ప్రభా నీ ముఖమును చూచుచు దేవదూతుల సమూహంతో కూడా నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్న మా ప్రియులు దైవజనులు ప్రభా సమర్పణ రాజు గారిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. ఆయన యొక్క క్రియఫలమును జ్ఞాపకం చేసుకుంటూ సంఘస్థులందరూ కూడా నా ప్రభా విశ్వాస యాత్రలో ఆత్మీయ జీవితంలో నానాటికి వారు ముందుకు కొనసాగగలుగున్నట్లుగా మీరు సహాయించమని మేము ప్రార్థిస్తున్నాం. మరోసారి తను విడిచిపెట్టి ఉన్న ప్రభా కుటుంబ సభ్యుల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఒక తెంజలను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సంఘ పెద్దలను మీరు జ్ఞాపకం చేసుకోండి, కుటుంబ సభ్యులను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ శక్తి చేత మీరు నింపిన ఆయన దేవా ఈ పరిచర్య మాత్రము కూడా ఆగిపోకుండా నేను ముందుకు కొనసాగిపోయినట్టుగా ఇంకా నానాటికి ప్రభావ రాబో సంవత్సరాల పరిచర్యను ఆయన అంతకంతకు వర్ధిల్లగలుగున్నట్టుగా సహమదాయించండి. సంఘ సభ్యులందరినీ మీరు దీవించండి. మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించుచున్నాము. నేను కూడా కొన్ని మాట్లాడాలని దీంట్లో రాయబడి ఉంది కనుక నేను కొన్ని విషయాలు చెప్తాను. డాక్టర్ సమర్పణ రాజు గారితో నాకు ఉండేటటువంటి పరిచయము చాలా గొప్పది. సమర్పణ రాజు గారు మరణము ముందు మరణము వెనక అనేది చాలా గొప్ప సాక్ష్యం. ఎందుకు అంటే సమర్పణ రాజు గారు ఇందాకల సంఘస్థులు చెప్పినట్టుగా, ఇప్పుడు దైవజనులు చెప్పినట్టుగా సువార్త భారాన్ని కలిగినటువంటి గొప్ప దైవజనులు. ఒకరోజు నేను ఆయన బ్రతికి ఉన్న దినాలలోనే సీలేరులో వాక్యం చెప్పడానికి నేను వెళ్ళినప్పుడు అక్కడ వాక్యం అయిపోయిన తర్వాతలా నేను వచ్చినప్పుడు ఒక దైవజనులు వచ్చారు, చాలా పెద్ద ఆయన వచ్చి ఎక్కడి నుండి వచ్చారు నాన్న అని అడిగారు నన్ను. అప్పుడు నేను అన్నాను విశాఖపట్నం అంటే గోపాలపట్నం అనగానే ఆయన అన్నారు అక్కడ సమర్పణ రాజు గారు ఉంటారు తెలుసా అని అడిగారు. ఆయన బ్రతికి ఉన్న దినాలలో అవునండి తెలుసండి అన్నాను. ఆ తరువాతలా పిల్లలు గమనించండి, ఈ మధ్య కాల సమయంలో శ్రీకాకుళంలో టెక్కిలి అనేటటువంటి ప్రాంతానికి నేను వెళ్ళాను. అక్కడ ఒక మీటింగ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది దైవజనులు వచ్చి నన్ను అడిగారు మీరు ఎక్కడి నుండి వచ్చారని. అంటే నేను విశాఖపట్నంలో నండి, ఎన్ఐడి కొత్త రోడ్ దగ్గర బాజీ జంక్షన్ ఉంటుంది, అక్కడ నుండి వచ్చానండి. అంటే అప్పుడు చెప్పిన మాట ఏంటంటే సమర్పణ రాజు గారు ఉండేవారు మీకు తెలుసా అన్నారు. ముందేమన్నారంటే సమర్పణ రాజు గారు ఉన్నారు మీకు తెలుసా
ఇప్పుడు తర్వాత ఏమన్నారంటే, సమర్పణ రాజు గారు ఉండేవారు మీకు తెలుసా? ఆయన సాక్ష్యం చాలా గొప్పది. ఎందుకంటే ఏ చోటకు వెళ్ళినా ఆయన కోసం ఎక్కడో ఒక చోట ఆయన కోసం చెప్పేవారు. ఎందుకంటే ఆ దినాలలో, ఇప్పుడంటే సేవకులుగా మేము చాలామందికి తెలుసు, నాటి దినాలలో ఈ ప్రాంతంలో డాక్టర్ సమర్పణ రాజు గారు అంటే ఆయన తెలియలేనటువంటి సేవకులు లేరు, తెలియలేనటువంటి ప్రాంతము లేదు. ఇలా అంతేకాదు, చాలా సంవత్సరాల క్రితం నేను కెరండోలు వెళ్ళి బచ్చేలి అనే ప్రాంతానికి వెళ్ళి మీటింగ్ ముగించుకొని వస్తున్నాను. అప్పుడు సమర్పణ రాజు గారు ఉన్న రోజుల్లో నేను గ్రహం సాహిబ్ గారు ఉండేటటువంటి, ఆయన చనిపోయినటువంటి ఆ మిషనరీ ఉండేటటువంటి ఆ చోటకి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఇలా గమనించండి, జరిగిన వాస్తవం సత్యం చెప్తున్నాను. నేను అక్కడికి వెళుతూ సరే ఈ దారిలోనే కదా వెళ్ళాలని, ఒరిస్సా రాష్ట్రం అది. అక్కడికి వెళ్ళినప్పటికీ డాక్టర్ సమర్పణ రాజు గారు చాలామంది, ఒక 4-5 సేవకులతో అక్కడ కూర్చొని ఉన్నారు. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి ఈయన ఎక్కడ ఉన్నారు అంటే, అప్పుడు నేను అడిగాను, ఏ పాస్టర్ గారు ఎలాగ వచ్చారంటే, మీరెందుకు ఎలాగ వచ్చారంటే, నేను ఇలా బచ్చేలు అనే ప్రాంతానికి వెళ్ళానండి, అక్కడ రాత్రి మీటింగ్ అయింది, వెళ్ళిపోతున్నప్పుడు ఎలాగ వచ్చాను కదా, ఇలాంటి గొప్ప దైవజనులు ఉండే ప్రాంతం కాబట్టి నాకు బాగా ఇష్టం. మిషనరీస్ అన్నా గొప్ప సేవకులైనా ఎక్కడైనా ఉంటే వాళ్ళు ఉండే ప్రాంతాలకు వెళ్ళడం అనేది నాకు ఆశ. సో అక్కడికి వెళ్ళగానే, మరి మీరెందుకు వచ్చారనగానే ఆయన అన్నారు, నేను వారు అమ్మగారితో నేను మీటింగ్ పెట్టాలి వైజాగ్లో అనుకుంటున్నాను, కాబట్టి దాని కొరకు డేట్లు అడగడానికి వచ్చానండి అని ఆయన చెప్పారు. అప్పుడు నాకు కారు లేదు ఆ రోజుల్లో, ఇప్పుడంటే దేవుడు కార్లు ఇచ్చాడు, కానీ నేను ట్రైన్లో వెళ్ళాను. ఆ రోజు ఆయన పిల్లలు గమనించండి, ఒకటే అన్నారు, మీరు ఎలా వచ్చారంటే ట్రైన్లో వచ్చానండి అంటే, లేదు మనం కారులో వెళ్ళిపోదామండి అన్నారు ఆయన. ఎంత మంచి మనస్తత్వం కలిగినటువంటి దైవజనులు అంటే, ఒక సేవకుడుగా ఒక సేవకుని కొరకు నేను గొప్పగా చెప్తున్నాను అంటే ఆయనలో గొప్పతనం ఉన్నది. అలాంటి గొప్ప దైవజనుల యొక్క పరిచయంలో మీరు ఉండడం నిజంగా ఎంతో సంతోషకరమైనటువంటి, నిజంగా ధన్యకరమైనటువంటి బాధ్యత అని నేనైతే భావిస్తున్నాను. నాటి ప్రేమ ఈ సంఘం పైన మీకు ఎలా ఉన్నదో నేటికి కూడా నేను చెప్పగలను, 1 ఇంచి కూడా తగ్గకుండా జాగ్రత్తగా ఆ ప్రేమలో ముందుకు వెళుతున్నారు. అలాగే ఈ పరిచర్యను కూడా మరి తండ్రి గారు చేసేటటువంటి ఆ సేవలో ఏమాత్రము కూడా ఎక్కడ కూడా తక్కువ చేయకుండా దానికి మించిన సేవ చేయాలనే ఒకే ఆలోచనతో వారి యొక్క కుమార్తె మరి బిడ్డ ఏంజెల్ చేస్తున్నటువంటి సేవను బట్టి సేవకులుగా మేమందరినీ కూడా సంతోషిస్తున్నాం. ఈ మధ్యకాల సమయంలో చాలా మంది దగ్గర వింటున్నాం ఏంటంటే, ఆ రోజు ఆయన ఎంతో మందికి సహకరించేటటువంటి మనసు కలిగిన వారు. ఎవరైనా ఒక మందిరం కట్టుకుంటున్నారంటే, ఒక సభ పెట్టుకుంటున్నామంటే, ఏదైనా ఒక కార్యక్రమం చేస్తున్నారంటే మొట్టమొదటిగా ఫస్ట్ లైన్లో ఉండే దైవజనులు ఎవరు అంటే డాక్టర్ సమర్పణ రాజు గారు. అది ఇప్పటికీ ఈ పరిచర్యలో కొనసాగుతున్నది మేము వింటున్నాం. నిజంగా ఈ పరిచర్యలో నిజంగా గొప్ప బాధ్యత కలిగి నిజంగా బిడ్డ ముందుకు నడవడం, అలాగే సంఘము కూడా మీరు ప్రోత్సహించడం అనేది చాలా సంతోషం. ఆయన ఆశయాలు ఏమీ కూడా పిల్లలు గమనించండి ఆగిపోలేదు, అవి సాగుతున్నాయి. ఆయన చేసే ఈ సేవ కూడా మరి ఇప్పటికీ కూడా ఆయన దర్శనం చెదిరిపోలేదు. ఆ దర్శనం అద్భుతమైన రీతిగా నెరవేర్పు జరుగుతున్నది. ఈ సేవలో ఎప్పటికీ మీరు ఎలా ఉండాలని, ఇంకా ముందుకు సాగాలని ఎప్పుడు సమర్పణ రాజు గారి మీద నాకు ఒక ఏర్స్ ఉండేది. ఏమిటంటే, నాకు ఎప్పుడు ఒక ఆశ ఉండేది, ఈ ప్రాంతంలో అందంగా నేనే ఉండాలనుకునేవాడిని. కానీ అందరికంటే అందంగా ఉండే వ్యక్తి ఎవరో చెప్పనా? ఎవరండి? నెమ్మదిగా చెప్తారండి మీ సేవకుల కోసం. ఆయనే. అంత అందంగా ఉన్నారు కాబట్టి దేవుడు అద్భుతమైన చోటకి ఆయనని తీసుకొని వెళ్ళారు. దేవుని దగ్గరికి అంత గొప్ప సేవ చేసే వ్యక్తి కనుక దేవుడు మనందరికంటే ముందుగా తీసుకొని వెళ్ళారు. సేవా భారము కలిగిన వ్యక్తి కనుక నీవు చేసిన సేవ చాలా గొప్పది, ఇక చాలు అని ఆయన దేవుని రాజ్యానికి తీసుకొని వెళ్ళారు. నిజంగా ఆయన మన మధ్యలో లేరు అనే వేదన బాధలో ఉండొచ్చు, కానీ వాక్యానుసారముగా మాత్రము ఆయన దేవుని రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకున్నారు. 2021 సంవత్సరంలో ఇదే రోజు ఈ వార్త విన్నప్పుడు మన హృదయాలు, మన గుండెలు పగిలిపోయాయి. మొట్టమొదటిగా నాకు శేషు ఫోన్ చేశారు. అది ఉదయకాల సమయంలో ఫోన్ చేసి, ఎప్పుడు లేదు శేషు ఏడుస్తున్నాడు, ఏడుస్తూ అన్నా అని చెప్పి ఏడుస్తున్నాడు.
ఎందుకు ఏడుస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే విశాఖపట్నంలో ఆ రోజు ఏ సేవకులకు ఫోన్ వచ్చినా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏదో ఒక మరణ వార్త. ఆయన ఏడుస్తూ ఒకటే చెప్పారు, చాలాసేపు ఏడ్చన్నాడు, అన్న మన మధ్యలో లేరు అని. గుండె పగిలిపోయింది. ఎవరు బయటికి రానిటువంటి పరిస్థితులు. కానీ సంఘమంతా రోజు ఆయనతో ఉన్నారు. నేను కూడా సమాధి చేసినప్పుడు ఆ సమాధి దగ్గరకు నేను వెళ్తే ఎంత పెద్ద కోటీశ్వరులు చనిపోయినా ఆ రోజు కట్టుకున్న భార్య కన్న బిడ్డలు కూడా ఆ రోజు సమాధుల దగ్గరికి రాలేని రోజులవి. కానీ ఆ రోజున సంఘమంతా ఉంది, బిడ్డలున్నారు, అందరూ ఏడుస్తూ ఆయన ముద్దు పెట్టుకున్నారు, ఆయన కౌగలించుకున్నారు. అదే స్థలంలో అదే సంఘంలో మా ఐజం తరపున కూడా కొంతమంది అందులో నేను కూడా ఉన్నాను. ఏదైనా ఈ యొక్క గొప్ప దైవజనుడి యొక్క ఆయన యొక్క ఆశీస్సులు ఈ సంఘము మీద, ఆయన చేసిన సేవ ఈ సంఘ సభ్యుల మీద ఎప్పుడూ ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా హీఈస్ ద అన్ఫర్గెటబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్. మరుపురాని దైవజనుడు, ఒక ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగిన వాడు. అందుకనే యేసు ప్రభువారు యోహాను సువార్త 17:4-5 వచనాల్లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. ఆ మహిమలో ఉన్నాడు. ఇన్గ్లోరియస్ ఆ మినిస్ట్రీలో ఉండేవాడు. ఇప్పుడు పరలోకములో మహిమలో ఉన్నాడు. ఆయన ఆనందిస్తూ గణపరుస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాడు. సంఘము, దైవసేవకులు వాక్యం చెప్పిన వారే కానీ, అధ్యక్షత వహిస్తున్నటువంటి వారే కానీ చెప్పిన మాటలను బట్టి సంఘము గమనించవలసింది, వీఆర్ కేమ్ ఫ్రమ్ ద హెవెన్. పరలోకము నుండి వచ్చాం, మరలా పరలోకానికి వెళ్ళాలి. మహిమతో అక్కడ మనం ఉండేవారం. భూమి మీద ఆయన చిత్తమును నెరవేర్చడానికి పంపించబడ్డాం. ఆయన చిత్తమును నెరవేరుస్తూ మరలా ఆ మహిమ కలిగిన దేవుని దగ్గర మనం ఉండడానికి ఎల్లప్పుడూ ప్రత్యేకమైనటువంటి యొక్క ఆదరణ లేక మరి కండోలెన్స్ వర్డ్స్ విషయంలో మరి సమర్పణ్ రాజ్ గారు, రెవరెండ్ డాక్టర్ సమర్పణ్ రాజ్ గారు, జాన్ సమర్పణ్ రాజ్ గారు కుటుంబానికి, మరి మా కుటుంబానికి మరి చాలా సంవత్సరాల నుంచి, దాదాపు 45-50 సంవత్సరాల నుంచి మరి పరిచయం. మరి సమర్పణ్ రాజ్ గారి యొక్క తండ్రి గారు ఐజేఎంఆర్ గారు, మరి మా తండ్రి గారు సిహెచ్ అమృతరావు గారు మరి మంచి స్నేహితులుగా మరి పరిచర్యలో కలిసి మరి భారముతో, బాధ్యతతో, శ్రద్ధతో విశాఖపట్నంలో మరి ఘనమైన పరిచర్య చేసినటువంటి వ్యక్తులుగా మరి వారు ఉన్నారు. వారి యొక్క కుమారులుగా మరి రెవరెండ్ డాక్టర్ డీజే సమర్పణ్ రాజ్ గారిని బట్టి దేవునికి మహిమ. వారు మన మధ్య లేకపోయినప్పటికీ మరి దైవజనులు చెప్పిన మాటల ప్రకారంగా, అనేక మంది సేవకులు మాట్లాడినటువంటి మాటల ప్రకారంగా వారి యొక్క క్రియలు మనలను ఆయనకు జ్ఞాపకము చేస్తూ, ఆయనను మనము జ్ఞాపకము చేసుకుంటూ మరి ముందుకు వెళ్ళడానికి మరి కృప చూపిస్తున్నాయి. మరి ప్రభుదాస్ గారు కూడా చక్కని మాట వాడారు. ఆయన మర్చిపోలేనటువంటి దైవజనుడు. నిజమే, ఎప్పటికప్పుడు అనేక సందర్భాలలో మరి ఆయనను మేము జ్ఞాపకము చేసుకుంటూ ఆయన చూపించిన ప్రేమ, ఆయన చూపించినటువంటి అభిమానం, ఆయన చూపించినటువంటి మంచితనం, మరి ప్రత్యేకంగా మరి సేవకులంటే ఆయనకి ఎంతో ప్రాణం, ఎంతో గౌరవం, ఎంతో అభిమానం. చిన్న పెద్ద వయస్సు వారి యొక్క పరిచర్యలు బట్టి కాదు, కానీ సేవకులంటేనే అన్ని సందర్భాలలో కూడా మరి అభిమానించగలిగినటువంటి ఒక మాదిరికరమైన, ఒక ఆదర్శవంతమైన, మరి అనేక మందిని ప్రభావితము చేయగలిగిన దైవజనుడు. మరి యొక్క విశాఖపట్నంలో మరి అనేక మంది పెద్దలతో కూడా మరి వయసు ఎంత తేడా ఉన్నప్పటికీ కూడా మరి జాన్ సమర్పణ్ రాజ్ గారి యొక్క సేవా పరిచర్య విధానాన్ని బట్టి, ఆయన చూపిస్తున్నటువంటి మంచితనాన్ని బట్టి, ఆయన ఇస్తున్నటువంటి ప్రతి విధమైన ప్రోత్సాహాన్ని బట్టి మరి ఆయన లేకుండా విశాఖపట్నంలో మరి పెద్ద పెద్ద కార్యాలు ఎక్కువగా చేపట్టబడినట్లుగా మరి ఎక్కడా కూడా కనబడవు. కాబట్టి మరి అటువంటి దైవజనులను కలిగి ఉన్నటువంటి సంఘం మరి ప్రస్తుతం వారి యొక్క కుమార్తె మరి పీస్ ఏంజల్ బ్లెస్సీ మరి యొక్క సేవా పరిచయం ముందుకి కొనసాగిస్తుండగా నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, ఐజేఎంఆర్ గారు ఉన్నప్పుడు
ఎట్టి రీతిగా సంఘంలో ఉన్న పెద్దలు, విశ్వాసులు ఆయనతో సహకారంగా ప్రోత్సాహకరంగా ఉన్నారో, అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ జాన్ సమర్పణ్ రాజ్ గారు సేవా పరిచయంలో ముందుకు వెళుతూ ఉన్నప్పుడు మరి ఆయన మనందరికీ తెలుసు, ఆయన మంచి బోధకులు, మరి మంచి నాయకులు. మరి ఇటువంటి నాయకులు అంటే ఇతరులను బహు బలముగా ప్రోత్సహించి అవసరమైతే ఆయన వెనక్కి తగ్గేటువంటి నాయకులు. ఈరోజు అటువంటి పరిస్థితులు చాలా కష్టం. ఎంతసేపు మనమే ముందుకు వెళ్ళిపోవాలనుకుంటాం కానీ ఎవరిని ముందుకి ప్రోత్సహించలేనటువంటి దినాలు. కానీ మరి దైవజనులు, మరి సహోదరులు, మరి స్నేహితులు, మరి కుటుంబ మరి పరిచయం కలిగి ఉన్నటువంటి దైవజనులు మరి అద్భుతమైనటువంటి నాయకులుగా అనేక మందిని ప్రోత్సహించగలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి నేను చెప్పగలిగినటువంటి మాట ఏంటంటే, ఎట్టి రీతిగా అయితే మరి రెవరెండ్ డాక్టర్ జాన్ సమర్పణ్ రాజు సేవా పరిచర్య ముందుకి సాగుతూ ఉన్నప్పుడు ఆ సేవకులకు ఎట్టి రీతిగా పెద్దలైనటువంటి వారు, సంఘం అందరూ సహకారులుగా, ప్రోత్సాహకారులుగా ప్రార్థన చేస్తున్నారు. దానికి మించినటువంటి ప్రార్థన, దానికి మించినటువంటి సహకారం, దానికి మించినటువంటి ప్రోత్సాహం మరి మీరు అందిస్తూ ఉన్నారు, నేను నమ్ముతా ఉన్నాను. ఇంకా మరి వారి యొక్క కుమార్తె తాతగారి కంటే, తండ్రి గారి కంటే ఇంకా బహు బలమైన ఘనమైన పరిచర్య మన పట్టణంలో, మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా మరి చేయగలిగినటువంటి ఉన్నతమైనటువంటి దైవజనురాలుగా ఎదుగు నిమిత్తం, అనేక మందికి ఆత్మీయ తల్లిగా ఉండు నిమిత్తం సంఘమంతా కూడా ఇంకా విశేషంగా ప్రార్థన చేస్తూ, అందుబాటులో ఉంటూ, సహకారంగా ఉంటూ మరి ముందుకి సాగాలని మరట్రీతిగా మరి సహోదరి రాజీ గ్రేస్ గారిని బట్టి కూడా మనమందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొని, ఆదికాండం 50వ అధ్యాయంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. యాకోబు ప్రభువునందు నిద్రించిన తర్వాత పరిశుద్ధుడైనటువంటి యోసేపు మరి మిగిలినటువంటి విడిచిపెట్టబడినటువంటి తోటి సహోదరులందరితో కూడా ఎలా మాట్లాడాడట? ప్రీతిగా మాట్లాడట. ఎలా మాట్లాడాడట? ప్రీతిగా. ఈరోజు చాలా కుటుంబాలలో పెద్దలైనటువంటి వారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినప్పుడు ఆ యొక్క కుటుంబాన్ని చాలామంది తక్కువగా, చులకనగా, చిన్నచూపుగా చూస్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఎరిగినటువంటి వారముగా, దేవుని వాక్య సారాంశాన్ని గుర్తించగలిగినటువంటి వారముగా, మరింత బాధ్యత, శ్రద్ధ కలిగినటువంటి వారముగా మరి యొక్క సంఘము కొరకు, మరి సహోదరి రాజీ గ్రేస్ గారి కొరకు, మరి కుటుంబ సభ్యులందరి కొరకు, సహోదరుల యొక్క సహోదరులందరి కొరకు, కుటుంబాల కొరకు, మరి విశేషంగా దైవజనురాలి కొరకు మనమందరం కూడా ఇంకా ప్రార్థన చేద్దాం. రాబోయే దినాలలో మరి తండ్రికి మించి, తాతగారికి మించినటువంటి పరిచర్య ఆ యొక్క కుమార్తె ద్వారా కొనసాగునట్లుగా దేవుడు అటువంటి కృప విస్తరింప చేయాలని మరి నాకు కూడా మరి ఆత్మీయ తండ్రి మరి 1998 ఏప్రిల్ 12వ తారీఖున మరి దైవజనులు నాకు బాప్తిసం ఇచ్చారు యెరూషలేం ప్రార్థన మందిరంలో. ప్రియరా, అలాగే 2004న యెరూషలేం ప్రార్థన మందిరంలో గ్రేటర్ విశాఖ పాస్టర్స్ ఫెలోషిప్ అందరి సమక్షంలో మరి మన దైవజనులు నన్ను ఈ మందిరంలో 2004లో అభిషేకించడం జరిగింది. ప్రియరా, మరి తర్వాత 2007లో నేను పరిచర్య ప్రారంభించా. ఆనాటి నుంచి దైవజనులతో మరి అనేక ప్రాంతాలు, వేల కిలోమీటర్లు మరి ప్రయాణం చేస్తూ మరి చాలా దూర ప్రాంతాలు వెళ్ళేవారు. కానీ దైవజనులే మరి ప్రతి స్థలంలో కూడా డ్రైవింగ్ చేసుకుంటూ మరి చాలా మరి సుదీర్ఘమైన ప్రాంతాలు కూడా వెళ్ళి ఎన్నో వేలాది కిలోమీటర్లు మరి స్వార్థ పరిచర్యకు వారు అద్భుతమైనటువంటి పరిచర్య చేశారని మనందరికీ తెలుసు. అలాగే ప్రియరా, దైవజనులు మన దేశం అంతా, మన రాష్ట్రం అంతా, అలాగే మరి ఇతర ప్రాంతాల్లో కూడా మరి సింగపూర్లో, అమెరికా వెళ్ళారు. సో ప్రియరా, మరి చాలామందికి యెరూషలేం వెళ్ళాలనేటువంటి ఆశ ఉంటుంది. ప్రియర దైవజనులు యెరూషలేము వెళ్ళలేక కాదు, వెళ్ళాలంటే ఆయన చాలా సులువుగా వెళ్ళగలరు. కానీ దైవజనులు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే మనలాగా జస్ట్ ఆ ప్లేస్ని చూడడానికో మరి వెళ్ళేవారు కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా అక్కడ దేవుని పరిచర్య కోసం అయితేనే వెళ్ళేవారు. అందుకనే యెరూషలేం వారు వెళ్ళలేదు. ఎందుకంటే ప్రియర, ఏ ప్రాంతానికి వెళ్ళినా దేవుని పని చేయాలి, దేవుని పని కొరకే కానీ స్వకార్యం కొరకు ఎప్పుడు వెళ్ళేవారు కాదు. ప్రియర, అలాగే
ఇందాకలా బిషప్ ఎం మోహన్ రావు గారు ప్రియులర్ వారు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఈ యొక్క కోవిడ్ కాలంలో చాలామంది దైవజనులు, చాలామంది అనేక రకాలుగా వారు మరణ పరిస్థితులకు వెళ్ళారు, కానీ వారు సేవ్ అయ్యారు. ఇందాక వారు కూడా జ్ఞాపకం చేశారు. అయితే వారు చెప్తున్నప్పుడు కానీ ఎక్కడ ఎవరు అలాగే సేవ్ అయ్యారని చెప్తే నాకు వెంటనే పుట్టుకొస్తారు. మరి మన దైవజనులకి అలా జరిగి ఉంటే ఎంత బాగున్ను, ఆయన సేవ్ అయ్యి ఉంటే ఎంత బాగున్ను అనిపిస్తుంది. కానీ ఒక విషయం ఏంటంటే వారు ముగింపులో ఒక మాట చెప్పారు, ఆయన తన పనిని సంపూర్తి చేశారు. ప్రేర 47 సంవత్సరాల జీవితంలో 27 సంవత్సరాల సంపూర్ణ పరిచర్యను వారు చేశారు. అలాగే ఆ 20 సంవత్సరాలు కూడా చిన్నప్పటి నుంచి దైవజనుల కుటుంబంలో ఉన్నారు కనుక ఆ 20 సంవత్సరాలు కూడా సేవకునిగా లేకపోయినా పరిచర్యలో, అంటే తన జీవితం అంతా 47 సంవత్సరాలు కూడా పరిచర్యలో ఉన్నారు. ప్రేర శారీరకంగా మరి తనకి తండ్రి అయినటువంటి మరి దైవజనులు ఐజిఎం మార్క్ గారు ప్రేర ఆశను, వారి యొక్క ఆశయాన్ని ఒక కుమారుడిగా ఆయన నెరవేర్చారు. ఆయనకైతే డాక్టర్ అవ్వాలనేటువంటి ఆశ ఉంది, కానీ మన ఆత్మీయ తండ్రి పెద్ద పాస్టర్ గారు ఐజిఎం మార్క్ గారికి తన కుమారుని సేవకుని చేయాలని ఆశ ఉంది కనుక ఆ దైవజనుడు ప్రేర తండ్రి ఆశను మరి నెరవేర్చారు, ప్రేర ఆశయ నెరవేర్చారు. మరి ఐజిఎం మార్క్ గారు ఎంత పరిచయం చేశారో, మరి తండ్రికి మించిన తనయుడిగా తనకంటే గొప్ప పరిచయం చేయడానికి దేవుడు ఎంతో కృపనిచ్చారు. ప్రేర అలాగే మనకు తెలుసు, మరి వారు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తారు, కానీ చాలా సేఫ్. మరి పక్కన నేను ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణం చేసింది ఆయన పక్క సీట్లో కూర్చున్నా కనుక ఆయన డ్రైవింగ్ చేస్తే మనకి హ్యాపీగా అసలు ఏ చింత ఉండదు, అంత సేఫ్గా తీసుకెళ్తారు. అయితే పిల్లరా మరి ఒకవేళ సువార్తకి ఆయన వెనక ఇంకో 10 కార్లు బయలుదేరినా చేరవలసిన గమ్యానికి అందరికంటే ముందే ఒక పావు గంట అరగంట ముందే ఆయన వెళ్తారు, అంటే అంత స్పీడ్గా వెళ్తారు. సో అలాగే మన గమ్యం పరలోక రాజ్యం మనకంటే ముందుగా ఆయన గమ్యం చేరారు. సో మనం కూడా చేరుతాం, మన పరమ తండ్రిని లేదా మన ఆత్మీయ తండ్రిని మనం కలుసుకుంటాం. ఇది గొప్ప నిరీక్షణ. రెండవదిగా పిల్లరా, మరి వారు చనిపోక ముందు 2 రోజుల క్రితం సభవరంలో ఏపీ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ తరఫున ప్రేర ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం జరిగింది. 150 మంది సేవకులకి ప్రేర ఆర్డినేషన్ చేశారు కనుక చాలామంది చనిపోయే ముందు మరి దేని మీద సంతకాలు పెడతారు, కానీ దైవజనులు డాక్టర్ సమర్పణ రాజు గారు వారి చివరి సంతకం దేని మీద పెట్టారంటే 150 మంది దైవజనులు అభిషేకించబడుతున్న ఆ యొక్క సర్టిఫికెట్ మీద వారి సంతకం పెట్టారు. సో ప్రియులారా, నిజంగా దేవుని సన్నిధిలో వారి ముగింపు చాలా ఆశీర్వాదకరం. ప్రేర దేవుని సన్నిధిలో వారు అద్భుతమైన పరిచయం చేశారు. నిజంగా చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగి ప్రేర అందరినీ ప్రేమిస్తూ వారు అనేకమైన ప్రాంతాల్లో నిజంగా వారి ద్వారా మందిరాలు కట్టబడ్డాయి. సేవకులు అనేకులకి వారు ఎంతో మరి ప్రోత్సాహకరమైనటువంటి పరిచయం చేశారు. ప్రియరా, నేను మొన్నటి దినం ఈ మధ్యకాలంలో మన అందరికీ కూడా బాగా ఒక విషయాన్ని చూస్తున్నాం. అది ప్రియరా పగడాల ప్రవీణ్ గారు. మరి నిన్నటి దినం కూడా నేను రాజమండ్రి వెళ్ళాను. ఏపీ స్టేట్ పాస్టర్ ఫెలోషిప్ తరఫున విశాఖపట్నం నుంచి డిస్ట్రిక్ట్ ట్రెజరర్గా మరి రాజమండ్రి వెళ్ళాం. ఆ ప్రాంతంలో మరి పగడాల ప్రవీణ్ గారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియరా, ఆయన చెప్పినటువంటి మాటలు మరి ఒక రాజు, మన కింగ్ అన్నటువంటి ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళారు. కానీ నిజంగా సమర్పణ రాజు గారు ఆయన రాజు వల్లే ఈ లోకంలో జీవించారు. నిజంగా ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఆ దినాలు చాలా భయంకరమైన దినాలు. ప్రియరా, ఎవరు కూడా రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కానీ నిజంగా ఆ కోవిడ్ కాలం కాని పరిస్థితులు అయితే ఈరోజు పగడాల ప్రవీణ్ గారికి ఎన్ని వేల మంది వెళ్ళారో మన ఆంధ్ర రాష్ట్రం అంతట్లో మన ఆత్మీయ తండ్రి దైవజనులు తెలియని వారు ఉండరండి. నిజంగా ఆ కోవిడ్ కాలం కాకుండా వేరే కాలంలో అయితే ప్రేర ఎన్ని లక్షల మంది మన ఆంధ్రప్రదేశ్ అంతట్లోంచి కూడా దైవజనుల సమాధి కార్యక్రమం వచ్చేవారు అని నేనైతే తలస్తున్నాను. నిజంగా అద్భుతమైనటువంటి పరిచయం చేశారు. నిజంగా
అలాంటి వారు ఉండరు అని నన్ను చాలామంది ఉంటారు అలాంటి దైవజనులు, కానీ రేర్ అరుదు, ఒక ముత్యం లాంటి వారు మన దైవజనులను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రేరు చివరిలో ముగింపుగా మరి నిజంగా దేవుని సన్నిధిలో మరి ఐజిఎంఆర్ గారు ఎటువంటి భారంతో ఎటువంటి లెగసీతో వారు పరిచయం చేశారో అదే పరిచయను ప్రేర సమర్పణ రాజు గారు వారు కూడా దాన్ని కొనసాగించారు. అదే లెగసీని ఈరోజు మరి రాజీ గ్రేస్ గారు కావచ్చు, అలాగే పీస్ ఏంజల్ బెస్సీ కావచ్చు, అదే కొనసాగిస్తూ ఈ అద్భుతమైన పరిచయంలో మరి దేవుడు ఈ కుటుంబం అంతటిని వాడుకుంటున్నందుకు మరొకసారి దేవుని మహిమ చెల్లిస్తూ మరి ముందున్న దినాల్లో ఇంకా ఈ కుటుంబం ద్వారా అద్భుతమైన పరిచర్య, అలాగే వారు ఒక్కరి ద్వారానే కాకుండా సంఘులను అందరి ద్వారా కూడా దేవుడు అనేక రీతిలుగా ఈ దినం పరిచయం జరిగిస్తున్నారు. నిజంగా దైవజనులు మనకి ఇచ్చిన మాదిరి, నిజంగా మనము కూడా అనేకులకు ఈరోజు ఈ సంఘులను వారు అందరూ కూడా దీవెనకరంగా ఉన్నారు. అలాగే ఈ సంఘంలోంచి ఇంచుమించుగా 10 మంది సేవకులు ఉంటారు. అందరూ కూడా అనేక ప్రాంతాల్లో దీవెనకరంగా ఉన్నారు. వారిలో నేను ఒకడిని. అందును బట్టి సమస్త మహిమ దేవునికి చెల్లిస్తూ మరొకసారి యెరూషలేము ప్రార్థన మందిరం అంతటిని, అలాగే దైవజనుల కుటుంబాన్ని, వారి సతీమణి, అలాగే కుమార్తెను, వారి సహోదరి కుటుంబాలన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆదరించి ముందున్న దినాలు ఇంకా అద్భుతంగా ఆ కుటుంబాలను దీవించాలని, సంఘమంతటిని దీవించాలని విషయాలు తెలియజేస్తున్నటువంటి దైవ సేవకులకు నిండు వందనాలు. ఈ సమయంలో మరి పరిచర్యను డాక్టర్ సమర్పణ రాజు గారు అద్భుతమైన రీతిగా చేసిన పరిచర్య భారాన్ని మోస్తూ సంఘాన్ని నడిపిస్తూ యవ్వన కాలంలోనే చాలా అద్భుతమైనటువంటి రీతిగా ఈ సేవను జరిగిస్తున్నటువంటి, తండ్రికి మించిన రీతిగా సేవ చేయాలని నేనైతే ఈ మాట చెప్పడానికి ధైర్యం సరిపోదు. ఎందుకంటే ఆయనను మించిన సేవ చేయడము సాధ్యము కాదని అనుకుంటాను, కానీ వారు ఖచ్చితంగా చేయగలరనేటటువంటి ఆశ అయితే నాలో ఉన్నది. మరింత కార్యక్రమాన్ని జరిగించడానికి నిజంగా వారు ఎంతో ప్రయాసపడి ఉన్నారు. వారు ఈ సభను ఉద్దేశించి మరి వందన సమర్పణ కూడా వారు తెలియచేయాలని ప్రియబిడ్డ దైవజనురాలు పీస్ ఏంజల్ గారికి సమయాన్ని నేను అప్పగిస్తూ ఉన్నాను. మరి రాత్రికాల సమయంలో ఇలా కలిసి డాడీని జ్ఞాపకం చేసుకోవడానికి వచ్చిన మీ అందరికీ నాకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ దినాన వర్తమానం అందించిన దైవజనులు బిషప్ ఎం మోహన్ రావు గారికి, నడిపించిన దైవజనులు డాక్టర్ వైఎస్ జోషువా గారికి, ఐజిఎం దైవజనులు అందరికీ, ప్రార్థించిన వారికి, అలాగే గ్రీటింగ్స్ తెలియజేసిన వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు కూడా సహకరించి వచ్చిన సంఘాన్ని అంతటికీ, యవనస్తులకి, కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. డాడీ కోసం ఒక్క విషయం జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. అందరికీ తెలుసు, డాడీ కోసం ఎప్పుడు అన్నా కూడా ప్రేమ అనేది ఎవరు కూడా మర్చిపోరు. డాడీ చూపించే ప్రేమ అనేది అది ఆయన మాటల్లో చూపించరు. ఎలా చూపిస్తారంటే ఆయన యాక్షన్స్లో చాలా ఎక్కువగా చూపిస్తారు. దానికి ఎగ్జాంపుల్ నా లైఫ్లో ఏంటి అంటే, మన చర్చ్ మెంబర్స్ కోయంబత్తూరులో ఉండేవారు. అందులో ఆంటీ చనిపోయారు. చనిపోతే ఆ అన్నయ్య డాడీకి ఫోన్ చేస్తే, అన్న నాకు ఇక్కడ ఎవరు లేరు, మీరే సమాధి చేయాలి అంటే, డాడీ కోయంబత్తూరు అప్పటికప్పుడు టికెట్స్కి కూడా లేవంటే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకొని వచ్చారు, సమాధి చేశారు, అయిపోయింది. మళ్ళీ ఇంకా వాళ్ళు ఏం లేవు, నెక్స్ట్ డేకే బుక్ చేసుకున్నారు. ఆ రాత్రి అంతా కోయంబత్తూరులో ఆయనతో ఉండి ప్రయాణమై బస్ జర్నీ చేసి నా దగ్గరికి వచ్చారు. ఊటీలో నేను ఉంటున్నాను. నాతో టైం గడపడానికి ఎంత టైప్ అంటే కేవలం 30 minutes మాత్రమే. ఏ దైవజనుడు అన్నా ఎంత ప్రేమ అన్నా ఏం ఆలోచిస్తారు, ఒకవేళ అంతా ప్రయాసపడి వెళ్తే ఒక రోజు అంతా గడపాలన్నా ఏమోనో. నాతో గడపడానికి 30 నిమిషాలు మాత్రమే టైం ఉంది. రాత్రి అంతా డాడీ అక్కడ హోటల్లో ఉండి రెస్ట్ తీసుకోవచ్చు, లేదా ఇంకేదన్నా పని చేసుకోవచ్చు, ప్రేయర్ చేసుకోవచ్చు, అక్కడ కారుణ్య ప్రేయర్ హౌస్లో ఉండిపోవచ్చు. రాత్రి అంతా బస్ జర్నీ చేసి నా దగ్గరికి 7:30కి వచ్చారు. నాకు 8 o'clockకి స్కూల్ స్టార్ట్ అయిపోద్ది. అరగంట కేవలం వచ్చి నాతో కూర్చొని మాట్లాడారు. ఎందుకంటే కోయంబత్తూరు వరకు వచ్చాను, నా కూతుర్ని చూడండి ఏం చెప్పడం, డాడీ ఇక్కడ ఇంటి దగ్గర విషయాలు చెప్పడం, అంటే ఒక అరగంట మాట్లాడాం. డాడీ వచ్చిన టైం అది కూడా 6:30కి దిగి ఉంటారు కాబట్టి అక్కడ ఏ షాప్స్ కూడా ఓపెన్ లేవు. బస్ స్టాప్ దగ్గర ఏదో ఉంటుందని చెప్పేసి
అక్కడ ఎన్ని డైరీ మిల్క్ చాక్లెట్లు కనబడితే అన్ని ఫ్లేవర్లు డైరీ మిల్క్ చాక్లెట్లు పట్టుకొని నా దగ్గర బ్యాగ్ పట్టుకొని వచ్చారు. ఎందుకంటే అప్పుడు ఆ చిన్న షాపులు తప్పితే ఏం లేవు కాబట్టి. అంత ప్రేమ. అది కేవలం నా పట్లనే కాదు, ఒక అరగంట కొరకు అంత ప్రయాసపడాల్సిన అవసరం ఏముంది, కానీ అంత ప్రేమ. అది కేవలం నా పట్లనే కాదు, ఏ పట్టణం వెళ్ళినా, ఆఖరికి ఏ దేశం వెళ్ళినా అక్కడ మన సంఘస్థులు ఉన్నారు అంటే ఎంత ప్రయాస అన్నా పర్లేదు, వెళ్ళి వాళ్ళని కలాలి, వారితో కొంతసేపు అన్న, ఒక 10 నిమిషాలు అయితే 10 నిమిషాలు, అరగంట అయితే అరగంట మాట్లాడి రావాలి. అంత ప్రేమ. ఇది ఎవరి పట్ల అన్నా, ఒక ప్రాంతానికి వెళ్తున్నాను, అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే దైవజనులన్నా ఎవరన్నా వెళ్ళి వాళ్ళని కలాలి, మాట్లాడాలి, ప్రేమ చూపించాలి, రావాలి. అంత ప్రేమ చూపించిన దైవజనులు ఈ దినాల్లో లేకపోవడం మనందరికీ కష్టమే. అంత ప్రేమ చూపించిన తండ్రి నాకు లేకపోవడం చాలా కష్టమే. కానీ దేవుడు ఇప్పటి వరకు మనల్ని నడిపిస్తున్నారు, ఇంకా ముందు కూడా నడిపించాలని దైవజనులందరికీ కూడా మరొకసారి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు ఆదరిస్తూ సహకరిస్తున్న సంఘానంతటికీ, కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో నవీన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత నా ముగింపు ప్రార్థన యేసుదాస్ గారు. ఇంత ఘనంగా అద్భుతంగా దేవుడు ఈ కార్యాన్ని జరిగించినందుకు అందరూ తలలో వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎక్కువ నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా? ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా. పరమ తండ్రి, నీలాగా ప్రేమించే ఒక వ్యక్తిని ఎంతో కాలముగా సంఘములో ఉంచి ఇక చాలు అని చెప్పి మీ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. ఒకవేళ ఏంజిల్ డాడీ అని పిలవడానికి సమర్పణ రాజు గారు లేకపోవచ్చు. ఆయన్ని, ఆమెని, సంఘాన్ని, లోకమంతటిని ప్రేమించిన డాడీవి నీవే. కుటుంబంతో, బిడ్డలతో, సంఘంతో మీరున్నారని నమ్మి మీకు మేము స్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఆ బిడ్డ చిన్న వయసులోనే ఎంతో భారాన్ని, మీరు అప్పగించిన బాధ్యతను కొనసాగించడానికి తగిన అభిషేకాన్ని దినదినము దయచేయండి. ఫ్రెష్ అనైటింగ్ని క్షణక్షణము నీ దగ్గర నుంచి పొందుకొని మీరు ఇచ్చినట్టు ఆ యొక్క అభిషేకాన్ని సంఘానికి అందవేసేయండి. కృపను దయచేసి కుటుంబాన్ని, మరొకసారి బిడ్డలను, సంఘమంతటి మీరు ఆశీర్వదించమని, నీ కార్యాలు, ఘనమైన కార్యాలు, గొప్ప కార్యాలు కళ్ళారా సంఘము చూసి మరింతగా మహింపచే యోగ్యతను దయచేయమని, మీరు వినిపించిన ప్రతి మాటను బట్టి సాక్షి రూపంలో, వాక్య రూపంలో, నాయన అనుభవ రూపంలో తెలిసిన ప్రతి మాటను బట్టి మీకు మహిమ చెల్లిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులు అందరూ లేచి నిలబడదాం. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం తీసుకుందాం. దైవ సేవకులు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థన అందరూ కూడా ప్రార్థనలో ఎక్కువ తరలించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు. నీ దాసులు నాయన జాన్ సమర్పణజయ్ గారు ఈ లోకమునకు పిలిచిన ఆ దినం మొదలుకొని వారు ముగించే వరకు పరిసరిలో ఘనమైన పాత్రగా వాడారు. నాయన, నీ పిలుపు అందుకొని నీ రాజ్యంలో ఉన్నారు. వారికి ఆత్మశాంతిని, కుటుంబమునొక ఆదరణను, ఈ దినము దేవుని వాక్యము ప్రకటించిన దైవజనులకు సంతోషము, ఆనందము, సంఘానికి క్షేమాభివృద్ధి, క్రీస్తులో మహిమను, ఈ సమస్త కార్యాల ద్వారా నీకు మహిమ రావడానికి కృప అనుగ్రహించున్నాడు. నీకే అన్ని విషయాల్లో మహిమను చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దీవెన ఆశీర్వాదము దైవజనుల కుటుంబానికి, వారు చేసిన పరిచర్యకును, సంఘ సభ్యులందరికను, కూడొచ్చిన వారికును, దైవజనులకును, ఐజం పరిచర్యకును ఇది మొదలుకొని సదాతోడే నడిపించును గాక. ఆమేన్, 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 ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక.
దైవజనులు అందరూ ఇక్కడే ఉండండి. వారు దిగిన తర్వాత దైవ సేవకులందరూ కిందకు వెళ్ళాలని మనం చేస్తున్నాను. సహకరించిన వారందరికీ కూడా నిండు వందనాలు. అలాగే క్వైర్ వారికి కూడా చక్కటి మ్యూజిక్ అందించారు, చక్కటి పాటలు పాడారు. అలాగే వీడియోగ్రాఫర్ ఆయనకు కూడా నిండు వందనాలు. సహకరించిన ప్రతి ఒక్కరు కూడా నిండు వందనాలు. ఐజం సేవకులందరికీ కూడా నిండు వందనాలు. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా, కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా. నీవు నాకుండగా, నీవే నాండగా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి, సంపదలగనివి, సర్వకృపానిధివి, సంపదలగనివి, సకలము 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 చేయగల నీవైపే నా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కదలని సీయోను కొండపై, నిత్యము కదలని సీయోను కొండపై, యేసయ్యా
అందరూ